మైండ్ బ్లోయింగ్, వావ్, ఎక్సలెంట్, మార్వలస్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్, నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా. థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. ఐ విల్ ట్రై. ట్రై ఏం కాదు, వస్తున్నాం. యా, జనరల్ గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే, 8 PM సెలబ్రేషన్స్. బాయ్. ఖాళీగా ఉంటే ఇదిగో ఇలాంటివన్నీ మోయాల్సి వస్తుంది. అంకుల్, ఇడికి జాబ్ వచ్చింది. ఏ బ్యాండ్ మేళంలో? బ్యాండ్ మేళంలో కాదు అంకుల్, లహరి రిసార్ట్స్. ఎంత వస్తుందో? అవునరా, శాలరీ ఎంత? 10,000. 20-25 వేలతో మొదలెట్టాల్సినవి. సిటీలో ఇల్లు గడవాలంటే ఎంత అవుతుంది? అదే నేను చెప్పినట్టు చదువుకుని ఉంటే జీవితం రెండూ బాగుండే. వెళ్ళు. ఏం చందు, చదువు అయిపోయిందిగా, ఏం చేస్తున్నావు? చెప్పుకునేంత గొప్ప పనేమీ చేయలేవయ్యా. ఆ ఫైలు అయ్యి ఎమర్జెన్సీ. తిడితే తిట్టే రండే, ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే